మహిమ కలుగునుగాక. పరమగీతాలు 4వ అధ్యాయం. పరమగీతము 4వ అధ్యాయము. తగ్గించింగా ఎందుకు సౌండ్ అంట? హల్లెలూయా. పెంచు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. పరమగీతము 4వ అధ్యాయం 9వ వచనం. నా సహోదరి 4వ అధ్యాయము 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి గడికి చెప్దా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము 8వ వచనం దాకా ధ్యానం చేశాం. గత వారము 9వ వచనాన్ని కూడా ధ్యానం చేయడం జరిగింది. ఈ యొక్క 9వ వచనంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం గమనిస్తే, దేవుని సన్నిధానంలో సొలొమోను మహారాజు సొలొమతిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రేమపూర్వకంగా వ్రాసినటువంటి ఈ మాటలు మనం ధ్యానం చేస్తే, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి, నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే, మనం ఇప్పుడు దాకా ప్రాణేశ్వరి చూసాం, సుందరి, నా ప్రియురాలా అనే పలుకులు సొలొమోను పలికాడు. కానీ ఇక్కడ ఈ 9వ వచనం 4:9లో మాత్రం ఏమంటున్నాడంటే, నా సహోదరి అంటున్నాడు. గమనించండి, సహోదరి అని భార్యని కానీ ప్రియురాల్ని కానీ పిలవడానికి ఎవరికి నోరు రాదు, రాలేదు కూడా. అయినప్పటికీ కూడా సహోదరిని ప్రేమించాలంటే ఆ ప్రేమ వేరు, సహోదరి ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు, ఆత్మీయుల ప్రేమ వేరు. కానీ ఒక ప్రియురాల్ని ప్రేమించేటప్పుడు సహోదరి అని పిలవటం చాలా కష్టం. యెషయా గ్రంథంలో చదవద్దు, కానీ నేను ఫాస్ట్గా చెప్తున్నా. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఏమని రాయబడి ఉంటుందంటే, నిన్ను సృజించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు అని. ఈ యొక్క భూలోకంలో బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండంలో మట్టి నుండి మానవును తయారు చేసిన వాడు ఆయనే. మట్టి నుండి మానవును తయారు చేసిన వాడు ఆయనే. అంటే ఆయన ఏమై ఉన్నాడు? మనిషిని సృజించిన సృష్టికర్త. దావీదు దానికి ఏమంటాడంటే, నీవు నా తల్లి గర్భములో చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలిగించినవి అంటాడు ఆయన. భయమును ఆశ్చర్యము కలిగించినవి అంటాడు. అలాగనే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినవి అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత విఫలంగా ఆది కాండంలో రాయబడుతూ దావీదు దాన్ని ముద్రిస్తూ ఉండగా యెషయా అంటున్నాడు, నిన్ను సృజించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు అంటూ ప్రకటన గ్రంథంలో గనక మనం ధ్యానం చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, వరుడు కోసం సిద్ధపడిన వధువైన సంఘము అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వరుడై ఉంటే సంఘం ఏమై ఉంది? వధువై ఉన్నది. అప్పుడు మనం సృజించిన వాడు మనకేమై ఉన్నాడు? భర్త. యెహోవా దేవుడు మనల్ని సృజించాడు. పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి యేసు ప్రభు వారు మనల్ని వివాహం చేసుకోబోతున్నాడు మధ్య ఆకాశంలో. ఈ పాయింట్ క్లియర్. మరి సహోదరి ప్రాణేశ్వరికి వివరణ. మరి సహోదరి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకరోజు యేసుప్రభు వారు కూర్చుంటే, యేసుప్రభు వారు ఆ ఇంట్లో కూర్చుంటే
యేసు ప్రభువు జనం ఎక్కువ ఉన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు సహోదరుడు వచ్చాడంట. గబగబ ఎవడో పరిగెత్తుకొని, సార్ ఎస్ఐ గారు, బోధకుడా, మీ అమ్మగారును మీ సహోదరుడు వచ్చారు అన్నాడు. యేసు వెంటనే అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మీరే నా సహోదరులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరే నా సహోదరి, మీరే నా తల్లి, మీరే నా సహోదరుడు, మీరే నా యొక్క సహోదరి. అంటే ఎవరైతే సంఘంగా యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారో వారందరూ సహోదరులై ఉన్నారు. పిల్లారా, దేవునికి ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో, దేవుని వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా నడిచేవారు అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరులే. ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనొక మాట చూస్తే, నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి. నా హృదయాన్ని చెప్పండి, నా హృదయాన్ని చెప్పండి, నా హృదయాన్ని ఏం చేశారంట? వశపరుచుకున్నారు. ఎవరు? సొలొమతి. సొలొమోను ఏం చేసిందంట? వశము చేసుకుంది. ఒక్క చూపుతోనే దేవునికి మహిమ కలుగును గాక. ఏ చూపు అండి? ఒక్క చూపు. మొదటి చూపే మంచి చూపు, రెండో చూపు మాత్రం మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రయాణములో, ఆయన యొక్క యాత్రలో, ఆయన యొక్క రాకడలో 2025 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి వచ్చినప్పుడు యేసు ఎవరో అని చూడాలనుకున్నాడంట జక్కయ్య. యేసు ఎవరో చూడాలనుకున్నాడంట. ఆ ఊళ్ళో అని రాసి ఉంది. అంటే ఆ ఊర్లో చూడడానికి చాలామంది వచ్చారు. యేసు ప్రభుని చూడడానికి వచ్చారు, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, ఆయన మాటలు వినడానికి వచ్చారు, లేకపోతే ఆయన చేత స్వస్థత పొందిన వారు వస్తే అంతమందిలో కూడా ఆ ఊళ్ళో యేసు ఎవరో చూడగోరేను. ఎవరు? ఆయన పొట్టైనా జక్క ఆయన అక్కడ చోటు లేనందువల్ల, చూడలేనందువల్ల. ఎందుకు పొట్టాడు కదా అంటే, బహుశా ఊళ్ళో అందరూ పొడుగోళ్ళు అయి ఉంటాడు, వీడు మాత్రమే మహా పొట్టాడై ఉంటాడు. బైబిల్ చాలా అద్భుతమైంది. గొలియాతు 6 మూరల జక్కయ్య. దేవునికి స్తోత్రం. పొడుగోళ్ళు ఉంటారు, పొట్టోళ్ళు ఉంటారు, కుంభకర్లు ఉంటారు, నా అలాంటి బండోళ్ళు ఉంటారు బైబిల్లో. అలాగే మీలాగా బక్కసిక్కిన వాళ్ళు కూడా ఉంటారు. అందరినీ రాస్తాడు. నీతిమంతుడు ఉంటాడు, పరిశుద్ధుడు ఉంటాడు, పవిత్రుడు ఉంటాడు, పాపి ఉంటాడు. బైబిల్ గ్రంథం అన్ని విశ్లేషించినటువంటి అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథంలో ఈ పొట్టోడికి ఎవరిని చూడాలనిపించిందంట? యేసుని చూడాలంటే మరి అక్కడేమో జనం ఎక్కువ ఉన్నారు కదా, ఆయన చూడలేకపోయాడు. అందుకనే చూడలేకపోయినా పోన్లే, ఈసారి వస్తాడేమో, ఈ ఊరు కాకపోతే పక్క ఊరు ఎప్పుడైనా వస్తాడేమో, వచ్చే మీటింగ్లో చూసుకుందాం, వచ్చే ఆదివారం చూసుకుందాం, వచ్చే ఆల్నైట్కి చూసుకుందాం అనుకున్నాడా? మనకన్నీ వచ్చే ఆల్నైట్లు, వచ్చే ఆదివారం, వచ్చే క్రమాలే, వచ్చే సంవత్సరమే తప్ప ఈ రోజుది ఎప్పుడో ఆలోచన. కానీ జక్కయ్యకి ఈ రోజు ఆలోచన వచ్చింది. ఈ రోజే అవకాశం దొరకపోయినా, ఎవరు చూడనివ్వకపోయినా, పోనీ ఆయన విశ్వాస, యేసు ప్రభు చేత అద్భుతం పొందినోడా, పోనీ అప్పుడెప్పుడైనా యేసు ప్రభుతో మాట్లాడినోడా? అస్సలు కానే కాదు. ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా యేసుని చూడాలనుకున్నాడు. అప్పుడు మనోళ్ళు అంటారు, కొత్తలో అట్లాగే ఉంటుందిలే పాస్టర్ గారా. ఏముంటుందండి? కొత్తలో అలాగే ఉంటుందిలే. అబ్బో, మీకు ఇప్పుడే అర్థం కాదులే పాస్టర్ గారి గురించి, కొత్తగా ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు బాగానే అర్థం అవుతాయి, రాను రాను అర్థం అవుతాయి పొల్ల పోట్లు. దేవునికి స్తోత్రం. ఒరే మహానుభావులారా, ఇప్పుడు పొడిసినే రేపు పొడిసేది, రేపు పొడిసిందే ఎల్లుండి పొడిచేది, ఎల్లుండి పొడిచేదే అవతల ఎల్లుండా పొడిసేది. అది వాక్యం. నీ మనసు బాగున్నప్పుడు ఏ పోట్లు నీకు రావు. అర్థం కాలే? ఇప్పుడు చిన్న ఉదాహరణ, నేను రోజు హెల్మెట్ వేసుకుంటాను, నేను రోజు హెల్మెట్ వేసుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా పొరపాటున హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళానంటే ఆ రోజే నలకల పడతా ఉంటాయి నాకు. అలా అనుకుంటే రోజు వేసుకోకుండా వెళ్ళేవారికి వాళ్ళ అలవాటు నలకల పడ్డా వాళ్ళకి పెద్ద
ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఒకరోజు నేను వేసుకెళ్ళకపోతే ఏవో రకరకాలైన నలక పడుతున్నప్పుడు, అందుకనే డైలీ హెల్మెట్ వాడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడి చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఊళ్ళో ఆ పొట్టోడు కనుక ఆ పొట్టోడు చూడాలనుకుంటే వదిలిపెట్టాల, ఆ పొట్టు మాత్రం వదిలిపెట్టాల. దేవుడు అన్ని అడిగాడు, వీడిని అడిగాడు, అందరిని అడిగాడు. రా బాబు ఎక్కడికి వెళ్తున్నాడు, రేసు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే పలానా చోటకి, పలానా వీధికి, పలానా ప్రాంతానికి వెళ్తున్నాడు అనగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పొట్టోడైనా చాలా గట్టోడుగాడు పరిగెత్తాడు. వీళ్ళేమో నడిచారు, ఆయన మాత్రం పరిగెత్తుకొని వెళ్ళి చెట్టు ఎక్కేశాడు. అన్ని వెతుక్కున్నాడు. ఏం వెతుక్కున్నాడు? అరుగులు బొరుగులు అన్ని డాబాలు గేబాలు ఎత్తుకొని ఇంకా నయ్యం కరెంటు స్తంభం ఎక్కలా మహానుభావుడు. కరెంటు స్తంభం ఎక్కకుండా ఏమెక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. అంటే అప్పుడు అనొచ్చు, పాస్ గారు ఆ రోజులో కరెంట్ ఎక్కడుందే? ఆ రోజుల్లో కరెంట్ లేదు కదా. ఏమి ఎక్కాడు చెప్పండి? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కితే ఆ చెట్టు దగ్గరికి రాగానే యేసు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రైజ్ గాడ్. ఏంటి చెప్పండి హల్లెలూయా. ఒక్క చూపుతో జక్కయ్య యేసయ్యను వశపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆ చూపుతోనే జక్కయ్య వశపరుచుకున్నాడు కనుకనే జక్కయ్య విస్తారమైన పాపములు క్షమించబడ్డవి. క్షమించబడిన తర్వాత ఇతను కూడా అబ్రహాం కుమారుడే అంటుంటే అందరూ అంటాడు, ఈడి పాపి కదా, ఈడి పాపి కదా, ఈడింటికి వచ్చాడండి, ఈడింట్లో కూర్చున్నాడండి, ఈడింట్లో తింటున్నాడండి, ఈడితో మాట్లాడుతున్నాడండి, ఈడితో సహవాసం ఏంది అనుకుంటున్నారు అందరు. పిల్లరా, యేసుక్రీస్తు వారు నీతిమంతులను పిలవరాలేదంట, పాపులను పిలవచ్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని? పాపులు అంటే ఎవరు? మీరందరు నీతిమంతులు, మీరందరూ. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ మొత్తం యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారమైన త్రోవలోంచి బయటికి వెళ్ళిపోయిన వారే. అందరినీ యేసుక్రీస్తు తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధుల సంఘములో కూర్చోబెట్టిన వాడై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దైవ సంఘమా, ఒక్క చూపుతోనే చెప్పండి 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 ఒక్క చూపుతోనే వశపరుచుకున్నాడు. అలాగే సిలువలో దొంగ కూడా. సిలువలో ఇద్దరు దొంగలు ఉంటే ఒక దొంగ అన్నాడు, ఇదిగో నువ్వు బోధకుడు కదా, నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు కదా, ఆ పేతురు గారిని నీళ్లలో మునిగిపోతుంటే బయటికి తీసుకొచ్చిన దాఖలా చరిత్ర నీ దగ్గర ఉంది, నీళ్లను ద్రాక్షారసం చేసిన చరిత్ర నీ దగ్గర ఉంది, పాడి మీద ఉన్న పిల్లగాడిని లేపిన దాఖలాలు నీ దగ్గర ఉంది, యాయేరు కుమార్తె లోపల ఎప్పుడో చచ్చిపోతే అందరూ ఏడుతుంటే ఏయ్ ఆపండి మీ ఏడుపా అని చెప్పి నిద్రపోతుందని చెప్పి ఆయన లేపిన దాఖలాలు ఉన్నాయి. కుష్ఠ రోగిని, పక్షవాతం కలిగిన వాడిని, అలాగనే ఊచకాలు చేతులు కలిగిన వాడిని ఎంతో మందిని లేపావు, బాగుపరిచావు, స్వస్థపరిచావు, విడుదల ఇచ్చావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటే పక్కనున్న దొంగ అంటాడు, ఒరే అబ్బాయి, మన ఇద్దరం పెద్ద మహా దుర్మార్గులం, దొంగలం నాయనా, మనం చేసిన దానికి ఈరోజు ఈ శిక్ష మనం అనుభవిస్తున్నాం, కానీ ఈయనలో ఏ పాపము ఏ దోషము లేదు. తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. కొడితే కొట్టాలి సాపట్లు. ప్రైజ్ ది లార్డ్. మన కర్మను బట్టి చర్చికి వచ్చినాక అరిసెలు చేయడం కూడా మానేసాం, కాబట్టి మనకు వత్తడం అలవాటు తప్పి. కొట్టు గట్టిగా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి చెప్పాలి? హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని సన్నిధానములు మనము ఈ వాక్యాన్ని పరిశీలించినప్పుడు దొంగకి ఇచ్చినటువంటి రక్షణ ఒక్క చూపుతోనే. ఎట 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 ఒక్క చూపుతోనే. ఈ బైబిల్ ఉంటుంది, నా హృదయమును నీవు వశపరుచుకుంటే, నీ హారములో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటూ. అంటే హారం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇక నయ్యో మీరు అందరు మంచివాళ్ళు. ఎక్కడ ఉంటుంది ఆహారం? మెడలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చెప్పరు పాస్టర్ గారికి. ఇప్పుడు చెప్పరు. చాలామంది చర్చికి చాలా సాధువుల్లాగా, చాలా నిర్మలమైన పరిశుద్ధుల్లాగా, చాలా పవిత్రమైన మరియమ్మకి చెల్లిలాగా వస్తుంటారు చర్చికి. మరియమ్మకి చెల్లిలాగా వస్తుంటారు చర్చికి, ఏమీ లేకుండా వస్తారు. కానీ ఉన్నవన్నీ బీరువాలో పెడతారు, టంగపెట్టిలో పెడతారు. చెప్పండి, బ్యాంకులో పెడతారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెడతారు చెప్పండి?
బ్యాంకులో పెడతారు. చర్చిలో పెట్టేవాళ్ళు ఎంతమంది చేయని చెప్పండి. బ్యాంకులో చర్చిలో పెట్టాడు. చర్చిలో పెడితే దొంగలు పడతారు. కానీ ఇప్పుడు దాకా ప్రపంచ చరిత్రలో బ్యాంకు దొంగతనం ఎప్పుడైనా జరిగిందా? అబ్బే జరగలే. ఇళ్లలో దొంగడు ఎవడ పడ్డా? అబ్బే పళ్ళ. చర్చిలోనే దొంగలు పడతారు. యేసుక్రీస్తు చాలా మంచోడు. ఏమన్నాడు? ఒరే మహానుభావులారా, సకల పరిశుద్ధులారా, పవిత్రమైనటువంటి ప్రార్థనాపరులారా, ఏమండి ఇక్కడ దొంగలు పడర్రా, ఇక్కడ పడతారా దొంగలు? ఊళ్ళో పడతారు, బ్యాంకులో పడతారు, ఇళ్లలో పడతారు, కానీ పరలోకములో దొంగలు లేరు. అసలు దొంగలకి అక్కడ చోటు ఎక్కడుంది? ఆయన రాజ్యములో దొంగలకి చోటు లేదు. కాబట్టి మీ ధనం అక్కడ సమకూర్చోమన్నాడు. హారాలు, ఈ హారం అంటే దేవుని వాక్యం అయి ఉన్నది. ఈ ఉపదేశం, దేవుని వాక్యము, ఉపదేశం హారాల్లాగా మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ హారం అని ఎందుకు చెప్పాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు పడితే అప్పుడు వేయంలే అండి. ఎప్పుడు పడినా అప్పుడు వెయ్యం. ఊడిసేటప్పుడు వేస్తారా? అంట్లు కడిగేటప్పుడు వేస్తారా? వేయరే. బట్టలు ఉతికేటప్పుడు వేస్తారా? వేయరేరు. మరి పొలాలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు వేయరు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు వేస్తారు? మరి పంచనకి వెళ్ళేటప్పుడు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేస్తారు. ఈ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసేటప్పుడు వేసుకొని వెళ్తారు, బాగానే వేసుకెళ్తారు. అన్నీ అసలు అవి పెట్టుకొని ఏం చూస్తారులే అద్దంలో, ఏజ్ రక్తమే. అసలు ఎంత పోతారంటే అద్దం ముందలు కూర్చొని, అబ్బా ఏం చూస్తా బొచ్చుని. అసలు కొంతమంది పురుషులు ఉంటారే, మగోళ్ళు, ఇంత దువ్విన ఒకటి పెట్టుకుంటారు. దిగిన డిప్పి దూతానే ఉంటారు. ఆడికి 4 వెంట్రుకలే ఉంటాయి నెత్తి మీద, 4 ఉంటాయి. ఎవరో గురించి ఎందుకు? మా నాన్నగారే. ఇక ఎవడంటే ఊరుకోడు కదా. ఇక మా నాన్నగారు పొద్దాకలు దూతుంటాడు. దువ్వి మొత్తం ఊడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక మీసాలు దూవుతాడు. ఆ పైన కొంతమంది దీన్ని కూడా దూవుతూ ఉంటారు. ఇక దూవుతూ ఉంటారు అనమాట. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అదొక రకమైనటువంటి ఫీల్. అయితే అలాగ మన ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే లోపల వెళ్ళినట్టుగా రాంగా, ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రకం, వచ్చేటప్పుడు ఇంతగా, వెళ్ళేటప్పుడు ఒక రకమైన, వచ్చేటప్పుడు ఒక రకమైన. అసలు ఈ రకాలలో పొర్రపాటున హారం మర్చిపోతారా? పొర్రపాటును మర్చిపోరు. ఇది మాత్రం మాటికి బాగున్నారా? ఎప్పుడొచ్చారు? బాగానే ఉన్నారుగా? అమ్మాయి వచ్చిందా? అబ్బాయి వచ్చాడా? ఈ పద్దాకలు చేయి మాత్రం ఎక్కడ పోయిద్దోనని. అంటే సగం మాటలే మనం మాట్లాడుతుంది, మనస్ఫూర్తిగా లేదు. మనస్ఫూర్తి సరిగ్గా లేదు. సగం దేని మీద ఉంది? సగం ఎవరి మీద ఉంది? అందుకే యేసయ్య చెప్పాడు, ఆయన చిన్నపిల్లవాడైంది. యేసయ్య చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫంక్షన్కి వెళ్తాం, పార్టీకి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం. ఇదిగో వర్షం వచ్చేటట్టు ఉంది కానీ బట్టలుది ఏంది? ఆ మినుములది, ఆ యారేసిని ఏమైతే ఉన్నాయో ఐది, ఏదేదో చెప్తుంటాం. బీరువా తాళం జాగ్రత్త. నిన్న పాస్టర్ గారు ఊరెళ్ళింది అంటుంది, ఇదిగో బీరువా తాళం తీసే ఉంది కానీ ఏసిరా అన్నాయి. ఎన్ని కోట్లు ఉన్నాయి అని చెప్పాను నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా ఇంట్లో అన్ని తెరిసే ఉంటాయి కాబట్టి ఏమి ఉండవు కాబట్టి మా దగ్గర. నీకు ఎత్తుకెళ్తే నన్ను ఎత్తుకెళ్ళాలి. అదే అబ్బో, అందుకే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరన్నాడు పెద్ద ఆయన. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంక 10వ వచనానికి గనక మనం వస్తే, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము
అంటే ఆ ప్రాణేశ్వరి సహోదరి గురించి ఇందాక వివరణ అయిపోయింది కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడు. ఈ రెండో మాట, రెండో లైన్లో ఉన్నటువంటి నీ ప్రేమ, చెప్పండి, నీ ప్రేమ అంటే ప్రభైన యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ సంఘానికి ఎంత ఉంది? నా ప్రియుడా నా యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణమో, ఎక్కడయ్యా మహోత్సవం. అందరు చప్పట్లు కొట్టండి. ఎప్పుడయ్యా లోక కళ్యాణమో, ఎక్కడయ్యా మహోత్సవం. మధ్య ఆకాశమా మహిమలో కాననా, మధ్య ఆకాశమా మహిమలో కాననా, నా ప్రియుడా యేసు, ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా. ఒకటో వచనం. నరులలోన నీ వంటివాడు ఎక్కడైనా నాకు కనరారు. పాటల పుస్తకం ఒక్కళ్ళ దగ్గర కూడా లేవు. నీ వంటివారు ఎక్కడైనా నాకు కనరారు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం. పరలోక సౌందర్య తేజోమయుడా, అపర్ణ, పాట పుస్తకం ఏది? పదివేలలో అతి జాగ్రత్త కొట్టాలి చప్పట్లు. సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, పదివేలలో అతి సుందరుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణమో, ఎక్కడయ్యా మహోత్సవం. ఎప్పుడయ్యా లోక కళ్యాణమో, ఎక్కడయ్యా మహోత్సవం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దైవజనాంగమా, చదివినట్టు వాక్యములో నీ ప్రేమ, చెప్పండి, నీ ప్రేమ ఎంత మధురము, నీ ప్రేమ ఇదే వచనము, నీ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము, నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా ఇదే వచనము 1వ అధ్యాయం పరమగీతము 2-3 వచనాల్లో కూడా ఉంది. అయితే ఇది ఆల్రెడీ మనం వివరించాం, మాట్లాడాం. కానీ కొద్ది విషయాలు మీకు చెప్పడానికి కొరింథీ మొదటి పత్రిక, కొరింథీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నుండి త్వరగా చదువుకుందాం. త్వరగా చదువు. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను మాట్లాడినను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనము నుంచి మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మోగెడి క్రంచును వాక్యం ఏం చెప్తుంది? కొండను పెగిలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్న, ప్రేమ లేని వాడైతే భాషలతో మాట్లాడే వరమున్న, ప్రవచించు కృపావరము ఉన్న, ఏంటి ప్రవచించే కృపావరములున్న,
కారణం ఏంటి? ప్రేమ లేకపోతే. ఏం లేకపోతే అండి? చాలామంది భక్తిపరులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తుంటాడు. స్తోత్రం 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 ప్రభువా నీకు వందనాలు, పాపినయ్యా దీవించునైనా, క్షమించునైనా, రోగినయ్యా, నీడు పెద్ద పెంటనయ్యా, ఏందంట, ధూళినయ్యా, దుమ్మునయ్యా, నలుసునయ్యా. కొంతమంది మాట్లాడితే స్తోత్రం, కూర్చుంటే స్తోత్రం, లెగిస్తే స్తోత్రం, పడుకుంటే స్తోత్రం, మాటకు ముందలొక తర్వాత ఒక స్తోత్రం. ఈ యాత్రలు తప్ప ప్రేమ లేదండి. ప్రేమ లేదు. చాలామందికి భక్తిపరులమనే నాటకంలో ముసుగులో ఉన్నారు కానీ ఏమి లేదంట ప్రేమ. చదువమ్మా, చదువు చదువు త్వరగా. బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చిన కాల్చబడడం. ఆస్తి మొత్తం బేదలకు ఇచ్చేసిన, శరీరం అంతా కూడా కాల్చడానికి అప్పగించిన, నిప్పుల్లో దూకేసిన. యేసయ్య నా ఒంటి నిండా యేసయ్య అన్నాడు. ఎక్కడ కోసినా, ఎక్కడ ముట్టినా, చెప్పండి చెప్పండి చెప్పండి. తర్వాత దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘ హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంట? నువ్వు ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు రాసిచ్చినా, నీ శరీరాన్ని మొత్తాన్ని గాయపరుచుకున్నా, మన భాషలతో మాట్లాడినా, ఎన్నెన్ని బోధలు చేసినా, ఎన్నెన్ని మర్మాలు చెప్పినా, చెప్పండి ప్రవచనాలు ఎన్ని మనం చెప్పినప్పటికీ ప్రేమ లేకపోతే మీకు అర్థమైంది ఇది అనేది? కనకనలాడు బైబిల్ ఏముంది? కనకనలాడు అంతే. ప్రేమ లేనివాడునైతే వ్యర్థమే. ఇప్పుడు చదవమ్మా. ప్రవచనమునైనా నిరర్ధకమవుతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైన నిరర్ధకమవుతుంది. మనం కొంత మట్టుకే మనకు తెలుసు, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతుంది. వాళ్ళు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తారండి, ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్తారు. ప్రతి ఊరు, ఎక్కడ ఊర్లో ప్రార్థన అన్నా నేనే ఫస్ట్ అని వెళ్తూ ఉంటారండి. అసలు ఒక్కరోజు కూడా వ్యవహారం లేదు. ఏ రోజు చూసినా, ఎక్కడ చూసినా ప్రార్థన 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 తప్ప ఇంకో యావా అసలు లేదు. ఇంకో ధ్యాస కూడా అసలు ఎవరింటికి రారండి, ఎవరింటికి పోరండి. అసలు వాళ్ళ ప్రార్థన ఏంటో వాళ్ళేనేంటోనండి. అసలు చాలా భక్తి. యేసుప్రభు చేశాడో లేదో తెలియదు కానీ ఆ భక్తి వీళ్ళు మాత్రం అలాగని బుడబొక్కల వాళ్ళు కొంతమంది ఉంటారు. పాస్టర్ గారు ఏమన్నారు? రోజు ప్రార్థన చేస్తేనే ప్రార్థన కాదు, అప్పుడప్పుడు వెళ్ళినా మనశ్శాంతిగా మనశుద్ధిగా చేసుకో, అదే ప్రార్థన. ఈ బడాయి వాళ్ళు ఉన్నారు, ఆ బడాయి వాళ్ళు కూడా ఉన్నారు.
మొత్తానికి బడాయోళ్ళే ఉన్నారు మొత్తం ఎక్కడ చూసినా. యేసు రక్తమే చెప్పరా గట్టిగా. అంటే మీరు దేనికి సంబంధించిన వాళ్ళని? మీరు ఆ బడాయి ఈ బడాయా? మేము ఏ బడాయి కాదు పాస్టర్. యేసు రక్తమే అసలు మాకు బడాయే లేదు. ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన అని పాడాడు ఒక ఆయన. మనమేం పాడతాం? నాకు కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, నాకు ఖాళీ ఉన్నప్పుడే నాకు ప్రార్థన. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించిన వాడు ధన్యుడు. వాడు నీటి కాలన ఎవరిన నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన భక్తిని మనం నేర్చుకోవాలి. దేవుని జనాంగమా వేషధారణమైనటువంటి భక్తి కాదు, ప్రజలకు కనబడాలని భక్తి కాదు. యేసు ప్రభువు ఆ విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడు? అబ్బాయ్, 4 మూలల్లో కలిసి 4 మూలలు కలిసే దారిలో నిలబడి, సంత వీధుల్లో నిలబడి, అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి ఏం చెప్పకూడదంట? వాళ్ళకి కనబడాలి వీళ్ళకి కనబడాలని. ఏంటమ్మా? ఉపవాసం. కొంతమంది మాట్లాడరు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఏంటి మాట్లాడరు. ఏంది బాగున్నా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇదేంది నిన్నటిదా బాగానే మాట్లాడేవుగా, ఏమైంది నీ గొంతుకి అంట. అరే బాగుబాడా, యేసు ప్రభు మాట్లాడుతున్నాడా? నీ ఉపవాసం ఉంటే ఎవరికి కనిపించాలని? నిన్న బాగానే మాట్లాడావుగా, ఈరోజు ఏమైంది? వీళ్ళకంటే మోగోళ్ళే బెటరు. ఎవరికి కనిపించాలని అంటే ఏం చెప్పేసావు నువ్వు? చెప్పనే, నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఏందమ్మా నీరసం ఉంది? పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా, అంటే పండు మంచినీళ్ళు కూడా ఉన్నాయా? పచ్చి మంచినీళ్ళు కూడా. కొంతమంది ఉపవాసం ఉంటారు. యేసు రక్తమే 12 ఇడ్లీలు, 1/2 డజన్ అట్టిపళ్ళు, 1/2 లీటర్ పాలు. ఏందమ్మా క్యాన్ పట్టుకొని వెళ్తున్నారు? పాలు తాకులు. ఎందుకు? ఉపవాసం. ఉపవాసంలో పాలు తాకులు తింటావా? ఏమండి? ఉపవాసంలో అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ప్రజలకి తెలియకూడదు. నువ్వు భక్తి చేస్తున్నట్టు కూడా. కొంతమంది మా పెద్దమ్మ ఒకటి ఉండేది, ఆవిడ పేరు ధనమ్మ అని. మా పెద్దమ్మ 4 గంటలకు లేచిద్ది. 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తుంటుంది. ప్రభువా నీకు స్తోత్రం 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 అనగానే చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైపోయింది 4 అయింది అని. ఇక టైంతో పని లేదా. ఆవిడ లేచిందంటే 4. ఆవిడ ఎప్పుడైనా లేవని తర్వాత సంగతి. ఆవిడ ఎప్పుడు లేచినా 4 స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నేను పాపినయ్యా, నేను దుమ్మినయ్యా, నేను ధూళినయ్యా, నేను పెంటనయ్యా, నేను మురికినయ్యా అయ్యా నరిసిద్ది. ఒరే భగవంతుడా, ఒరి లేవండి లేవండి అని అందరు లేచిపోయి వాళ్ళ పనులన్నీ చేసుకుంటుంటే వాళ్ళకు కూడా చేసిద్ది. అయ్యా మరియమ్మని దీవించు, మార్తమ్మని దీవించు, సుబ్బారావుని దీవించు, ప్రభువా పొల్ల దీవించు, అయ్యా పెంటగాడిని దీవించు నాయన, ఈ పేటను దీవించు, ఆ పేటను దీవించు, ఆ పాస్టర్ని దీవించు, ఈ పాస్టర్ని దీవించు నాయన, నా కుటుంబాన్ని రక్షించు నాయన, నా బిడ్డలను రక్షించు నాయన, ఆమేన్ 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 అనే పాటికి 6 అయింది. ఎన్ని గంటలు చేసింది ప్రార్థన? 2 గంటలు చేసింది ప్రార్థన. ప్రార్థన చేసిన తర్వాత ఓసే రూపాయి ఎక్కడ సచ్చావే నువ్వు, మీ అమ్మ మొండమోబుగాను అంటది. అమ్మ యేసు రక్తమే. నువ్వు చేసిన ప్రార్థన ఏమైంది? 2 గంటల ప్రార్థన. ఇలాంటి వాళ్ళు లేరా? నేను చెప్పింది నిజమైన స్టోరీ. మా పెద్దమ్మ ధనమ్మ కొడుకుని తిట్టిద్ది, మనవలు తిట్టిద్ది, కోడలు తిట్టిద్ది, చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టిద్ది. పొద్దున్నే కోళ్ళు వస్తాయిగా
వాళ్ళ ఇంట్లో గిళ్ళు వస్తాయిగా, కోళ్ళు వస్తాయి, సన్నాసి కోళ్ళు. ఎలకల మందు పెట్టి చంపండి వాటిని. ఏం చేస్తున్నావే రూపా నువ్వు, సంపాటిని అని నేను బూతులు మాట్లాడకూడదుగా, కాబట్టి ఆవిడ మాట్లాడిద్ది. మరి 2 గంటలు చేసిన ప్రార్థన ఏమైంది? చుట్టుపక్కల వాళ్ళందరిని రేపావుగా, అందరిని ఎలక్ట్ చేసావుగా, అందరిని ఎవరి పనికి పంపించావుగా, నువ్వు అందరి కోసం దీవించని ప్రార్థన చేసావుగా. ఇప్పుడేం పెడుతున్నా? ఏమండి, ఏమైంది ప్రార్థన? ఏంటి? ఎవరికి కనిపించాలి నీ ప్రార్థన? నీ ప్రేమ ఎంత మధురం, నీ ప్రేమ ఎంత మధురం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు భాషలు మాట్లాడే వరం నీకున్నా, నీ ఆస్తి మొత్తము కూడా బీదలకి ఇచ్చేసినా, నీ శరీరం అంత గాయము చేసుకున్నా, ప్రేమ లేనివాడనైతే ఇంకా అక్కడ కంటిన్యూషన్ చదువమ్మా. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడనై. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నీ ప్రేమ ఎంత మధురం. నీవు నీ ప్రేమ ఎంత మధురము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత మధురం అంటే, ప్రేమ భరిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ తాళుకుంటుంది, కోపాన్ని దీర్ఘశాంతం కలిగింది ప్రేమ. అపకారాన్ని మనసులో ఉంచుకోదు, హాని చేయాలని ఆలోచన అసలు మరి ప్రేమ లేకపోతే. కొంతమంది పిచ్చి కుక్క గరిసిన వాళ్ళ చేస్తుంటారు ప్రార్థనా పరులు కూడా. వాళ్ళతో మంచిగా ఉన్నంతసేపే మంచి, వాళ్ళతో కలిసి పులిసి తిరిగేటప్పుడు మంచి. ఒకవేళ ఏమైనా కాస్తో కోస్తో విభేదం వచ్చిందనుకోండి, ఇంకా చూడు కుక్కలు చింపిన ఇస్తరాకులాగా. మన ఊళ్ళో బ్రహ్మయ్య గారు అని ఉన్నాడు. బ్రహ్మయ్య గారు, ఆయన డాక్టర్ బ్రహ్మయ్య. ఒక చిన్న పరిష్కారంకి వచ్చాడు. అప్పుడు ఆయన ఎదుటోళ్ళని ప్రశ్నించాడు, యారా అబ్బాయి, నాకంటే పాస్టర్ గారు తెలియదు అనుకోండి, ఈ మధ్యన ఏదో వెళ్తాను ఆయన దగ్గరికి, ఒక చిన్న విషయం నిమిత్తం వెళ్తున్నా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు ఆ ప్రేమ నేను అనుభవించాను, ఆ ప్రార్థన నేను చూశాను. ఆయన వేటిని ఆశించేవాడు కాదు, దేనిని కూడా యోచించేవాడు కాదు. అతను యాచకుడైతే మాకు కనబడలేదు. ఇన్నేళ్ళు మీరు ఆయన వెనకాల తిరిగి తోకలాగా తిరిగి, ఎలాగా తోకలాగా తిరిగి ఈ రోజున ఇట్ట చేస్తారా మీరు అంటే, నీకు ఇప్పుడు వెళ్ళావుగా, ముందు తెలిసిద్దిలే అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే మీరు ఇప్పుడు చూస్తున్నారా, నేను 20 ఏళ్ల నుంచి చూస్తున్నా పాస్టర్ గారిని మా ఊర్లో. మేము ప్రార్థనకు రాకపోవచ్చు, కానీ ఆయన ప్రయాణము, ఆయన ప్రార్థన, ఆయన మాట, ఆయన నడవడిక మా ఊరు మొత్తం తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. ఎవరిచ్చిన సాక్ష్యం ఇది? ఒక అన్యుడిచ్చినటువంటి సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతగా ప్రార్థన చేసినాం, ప్రేమ లేనివాడైతే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మంచిగా ఉన్నప్పుడు చెప్పండి, అట్టు పెట్టినప్పుడు అట్టున్నర పెడతారు, అట్టు పెడితే
అట్టున్నారా? ఏం వదినా ఏం కూర వండావు? నేనా పులుసు చేశానమ్మా. అయితే నేను ఇగురు ఉన్నా, నీకు వద్దులే వద్దులే వద్దులే. పర్లేదు వదినా, ఒక కొంచెం ఎక్కువే చేశానులే, ఇదిగో తీసుకో ఇగురు, ఇదిగో మరి నాకు ఇగురు ఇచ్చావుగా, నువ్వు తీసుకెళ్ళి పులుసు. అంటే ఇగురు పులుసు రెండు కలిసినాయి ఇక్కడ. ఇగురు పులుసు ఎలా కలిసినాయి? జిగినిగా కలిసినాయి. పొరపాటున ఏమైనా కాస్తో కోస్తో తేడా వస్తే నువ్వు ఇగురు తిన్నావా కావి ఇగురు, నువ్వు ఇగురే, నేనే పులుసు పెట్టలేదా నీకు పులుసు? ఇగురులు పులుసులు బయటకు వస్తాయి. నువ్వు అలాంటి దానివంటే నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అదంటే ఇది, ఇవన్నీ బయటపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ప్రేమ వీటన్నిటినీ సహిస్తుంది, వీటన్నిటినీ భరిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డబ్బంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు. ఉన్నాడు. అయ్యా నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు. ఆదివారం పూట వచ్చేసి అయ్యగారికి అమ్మగారికి వందన. అసలు మాకు వచ్చిన కష్టం ఏ నరుడికి ఏ మానవుడు కూడా రాకూడదు. ఎంత కష్టం వచ్చిందంటే ఎంత కష్టం వచ్చింది మాకు. అసలు ఏం చెప్తుంది ఎవడికి అర్థం కాదు. ఏడుసన్నా చెప్పాలా? చెప్పినాకైనా ఈ పాత్ర అట్టే చూస్తుంటాడు ఆవిడ వైపు. ఏం చెప్పిందో జనం కూడా అట్టే చూస్తుంటారు. ఏమీ అర్థం కాదు. మీ అందరికి వందలు ప్రార్థన చేసి అది ఒకటే అర్థమైంది. మొన్నల్ది చెప్పండి, వెనకది ఏం చెప్పిందో అర్థం. అబ్బాయి ఆ అట్టుపళ్ళు అందరికి, అట్టుపళ్ళు అందరికి దేవుడు చేసిన కార్యానికి అట్టుపళ్ళు తీసుకున్నాం అందరూ. ఏం చేశాడు అంటే, అమ్మ ఇట్రా ఏం చేశాడు? ఏం లేదు పాస్టర్ గారు. మరి ఏం చెప్పావు? పాస్టర్ గారు అది మీకు మొన్న చెప్పాను. ఏం చెప్పాను? వీళ్ళందరూ చూస్తుంటారు, సంఘం అంతా చూస్తుంటారు. ఇదేదో చెప్పుంటుంది పాస్టర్ గారికి, ఈవిడేదో చెప్పుండదు పాస్టర్ గారు. ఏందమ్మా ఏం జరిగిందంటే, పోయినసారి అండి మాకు మా పక్కింటి వాళ్ళకు బాగా గొడవ అయిందండి. గొడవ అయితే నేను ప్రార్థన చేశానండి. దేవుడు విన్నాడు పాస్టర్ గారు. వాళ్ళు ఆయన కాలు ఇరిగిపోయిందండి. అది గట్టిపడి ఊరి నీ భగవంతుడా, వాళ్ళు ఆయన కాలు ఇరిగిపోతే నువ్వు అట్టుపడి. ఇది ప్రార్థన. ఇలాంటి ప్రార్థన దేవుడు వినడు. ఇలాంటి ఆలోచన అందరూ క్షేమంగా ఉండాలి, మన విరోధి క్షేమంగా ఉండాలి, మన అపవాది క్షేమంగా ఉండాలి, మనకు హాని చేసినోడు క్షేమంగా ఉండాలి, మనకి హాని చేసిన ఆరోగ్యంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజమైన ప్రేమ. అది నా యేసుకున్నటువంటి ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. పాడండి. ప్రేమ యేసుని ప్రేమ, ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరలిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును.
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. పాడు. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. దీంట్లో తల్లిదండ్రుల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఈ ప్రేమలన్నీ ఏమైపోతాయి? అరలిపోతాయి. ఎవరి ప్రేమ శాశ్వతమైంది? నా యేసు ప్రేమ శాశ్వతమైనది. కొలతలు లేని, హద్దులు లేనిది ప్రేమ. ఆకాశము కంటే ఎత్తైనది నా యేసయ్య ప్రేమ. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, నీ ప్రేమ ఎంత? చెప్పండి, నీ ప్రేమ ఎంత? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో అంటాడు, మళ్ళీ ఈయన అంటాడో మళ్ళీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయనను మొదట నీకున్న ప్రేమ నీవు వదిలితివని. ఏ ప్రేమ వదిలేశారంట? చెప్పండి 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 గట్టిగా. ప్రారంభ దశ. ఆ దశలో మనం ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి ఆదివారం ఏంటంటే ప్రతి ఆదివారం చెప్పండి, ప్రతి బుధవారం చెప్పండి, ప్రతి శుక్రవారం చెప్పండి, ప్రతి శనివారం, ఇంకా ఎక్కడ కూటాలు ఉన్నా ఆ కూటాలు ఈ కూటాలు అన్ని కూటాలకు కూడా వస్తూ ఉంటాం. ఆ ప్రేమ ఇప్పుడు ఏమైంది మరి? మొదటి ప్రేమ అంటే ఇప్పుడు లేదు. దానికి ఉదాహరణ చెప్పనా? మన రాజేశ్వరి గారు, మా అక్క రాజేశ్వరి అక్క ప్రార్థనకు వస్తూ ఉండేది. అప్పుడు సుబ్బారావు గారిని కూడా తీసుకొచ్చేది. మనకు అప్పట్లో బళ్ళు గిళ్ళేమి లేవుగా, సైకిళ్ళే. ఇంకా సైకిళ్ళ మీద నరుకులు పాటు వచ్చేవాళ్ళు, చావపాటు వచ్చేవాళ్ళు, ఇంకెక్కడ పడితే అక్కడికి వచ్చేవాళ్ళు. ఒకరోజు పొద్దున్నే రాముగారు మా ఇంటికి వచ్చాడు. అంటే తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం. రాముగారు మా ఇంటికి వచ్చాడు. ఉంటే ఈవిడొచ్చి అప్పుడు వస్తూ ఉండేది. అప్పుడప్పుడు ఎప్పుడు ఏం వండినట్టు నాకేం కనబడదు. ఎప్పుడు టీ మాత్రం డెక్షాలు తాగుతూ ఉంటుంది పొద్దాకల. ఇక 24 గంటలు రాత్రి వెళ్ళినా టీ దొరికిద్ది. ఓకేనా? పొద్దున వెళ్ళినా టీ దొరికిద్ది, ఇంకేం దొరకవు, టీ మాత్రం దొరికిద్ది. అయితే ఒకరోజు ఇంటికి వచ్చింది. ఆయన కూడా వచ్చాడు పాపం. ఆయన ఎందుకో మరి ఏం వచ్చాడో పాపం. ఈవిడెందుకు వచ్చింది? వీళ్ళ పాపమే ఆవిడ పాపమే ఈయన పాపం. అయితే ఈ పాపం మీద నేను కూర్చున్నా. అక్కడ కూర్చొని ఉంటే అడిగింది, బాబాయో మామయ్య ఏదో అంది. బాబాయ్ రాత్రి ప్రార్థనకు రాలేదే నువ్వు అంది. ఎక్కడ మా పొలం నుండి వచ్చేప్పటికి సాయంత్రం అయిపోయింది, 7-8 అయిపోయింది, ఇక రాలేకపోయానంటే, ఇదిగో నువ్వు ఈ మధ్యన ప్రార్థన తగ్గిపోయావు బాబాయ్, నువ్వు ప్రార్థనకు రావట్లేదు, ప్రార్థనకు రావాలా అంది. ఇలాంటి వాళ్ళు రాకపోతే అట్టగా అతి రోజు రావాలి అని వేసుకుంది. అమ్మాయి నా పని ఉందిలే, అందువల్ల రాలేదులే, పని లేకపోతే వస్తాను కదా. ఏంది పని లేకపోతే? పనులన్నీ రేపు చూసుకోవచ్చా? పని ఎప్పుడు ఉండే పనే, ప్రార్థన వచ్చిద్దాం మళ్ళీ, ప్రార్థన రాదో అంది. ఇక ఈయన అసలేం మెంట్లోడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉప్పు తగ్గితేనే ఊరుకోడు ఆయన ఇంట్లో. మా అక్క ఎట్ట భరిస్తుందో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉప్పు ఎక్కువైనా బాధే, తక్కువైనా బాధ. కూర ఎక్కువైనా బాధే, కూర తక్కువైనా బాధే. అన్నం ఎక్కువ పెట్టినా బాధే, తక్కువ పెట్టినా. ఎట్ట పెట్టడం తెలియదు నీకు అంటాడు ఆయన. ఆ మహాతల్లి భరిస్తుంది, దేవునికి స్తోత్రం కలుగును. మా అక్క కాబట్టి భరిస్తుంది, దేవునికి స్తోత్రం. ఇది ఈ రాజేశ్వరి అక్క ఏం చేసింది? ఆయనకి చెప్పింది. ఆయనకి తిక్కరేగింది. ఇంకా సొత్తని ఎవరో రేపటి నుంచి అన్నాడు. అంతే, ఒకటే మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పటికి 12 ఏళ్ళు ఆ మాట చెప్పి ఆయన. రాజేశ్వరి అక్క రోజుకి ఇప్పుడు ఆదివారానికి వచ్చిందమ్మో. కొన్ని ఆదివారాలు మాత్రం రాజేశ్వరి ఆబ్సెంట్ సార్. ఏంటండి? రాజేశ్వరి ఆబ్సెంట్ సార్. మళ్ళీ ఆదివారం రాజేశ్వరి ఆబ్సెంట్ సార్. కృతజ్ఞత కూటానికి ఆబ్సెంట్ సార్. శుక్రవారం ప్రార్థనకి ఆబ్సెంట్ సార్. శనివారం ప్రార్థనకి ఆబ్సెంట్ సార్. రాము గారు ప్రజెంట్ సార్.
ఆదివారం ప్రజెంట్ సార్, మామూలు బయట కోటాలకి ప్రజెంట్ సార్, శనివారం ప్రార్థన ప్రజెంట్ సార్, ఈయన అన్నిటికీ ప్రజెంట్, ఈవిడ మాత్రం ఎందుకు ఈ ఆనంద యాత్ర అంటం ఎందుకు? అది మళ్ళీ రివర్స్ మనకి కొట్టడం ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రేమ లేదు? మొదటి ప్రేమ. నేను చెప్పేదేని మొదటి ప్రేమ అంటే మొదటి భక్తి, మొదటి విశ్వాసం, మొదటి ఆత్మీయత, మొదటి ప్రార్థన, మొదటి ఆరాటం, మొదటి ఆలోచన, మొదటి విధానం మనకు ఉండాలి ప్రియులారా. మనము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రారంభములు ఎలాగుందో అంతం వరకు అలాగే సాగాలి. అంతేగాని ఎలాగుండాలంటే ఆరంభంలో తప్ప అంతా యోధుల్లాగా ఉండడు చాలామంది. ఆరంభం కంటే అంత ముఖ్యమై ఉన్నది. కాబట్టి దయచేసి జనాంగమా, నా ప్రియమైన సంఘమా, మీ ప్రేమ మెరుగుపడాలి. నువ్వు మొదట ఎలాగున్నావు? నువ్వు మొదట్లో ఎలా ప్రార్థన చేశావు? నువ్వు మొదట్లో ఎలా జీవించావు? ఎవరి మీద అలిగి నువ్వు ప్రార్థనకు రావట్లా? ఎవరి మీద అలిగి నువ్వు దేవుని దగ్గరికి రావట్లా? నువ్వు ఎవరి మీద అలిగి ప్రార్థనకు దూరం అయ్యావు? నువ్వు ఎవరి మీద అలిగి యేసయ్యకు నువ్వు దూరం అయిపోయావు? ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది. నిలిచేది ప్రేమ మాత్రమే. హల్లెలూయా. కాబట్టి నీ మొదట ప్రేమ, నీ మొదటి ప్రేమ ఏం చేసావంట? వదిలి. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను పిల్లరా, మీ భక్తిని రెన్యువల్ చేసుకోండి, పునర్ప్రారంభించుకోండి. మరలా కలిగిన వానికి సమృద్ధిగా దేవుడిస్తాడు, లేని వాళ్ళకి ఉన్నది కూడా తీసేస్తాడు. ప్రేమ ఆ మొదటి భక్తిని మనం ప్రతిష్ఠించుకుందాం. ఎందుకంటే ఆ కాలాలు మారినా, యుగాలు మారినా మారని వాడెవరు? యేసయ్య. ఆయన ప్రేమ ఫస్ట్ ఎలా చూపించాడో ప్రేమ, చివరి వరకు అదే ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక ఆదాం ఉండేవాడమ్మా. ఆదాం తెలుసా మీకు? ఆదాం తెలుసా? ఆదాం అత్తోట ఆదాం. ఈ తోటలోకి మేక దూరింది. ఈ మేక దూరినాక తోట మొత్తం కొరకడం మొదలు పెట్టిందమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థం కాలే మీకు? తెలుగు అర్థం కాలేదా? ఏంటి ఆ తోట? ఆదాం. మేక ఎవరు? పెగతి. చూసి ఎంత స్టాక్గా చెప్పారు. హల్లెలూయా. వామ్మో, ఈ పెగతి చాలా పెద్ద మనిషి అమ్మో. ఆవిడ 70 ఏళ్ల సీనియారిటీ అమ్మాయి. అసలు ఏం పంచాయతీలు చేసిద్దిలే, అసలు ఎట్లా మాట్లాడిద్దిలే, అసలు చేతులు ఊపిద్దమ్మా. వైకుంఠపురం చావపాడుకు చూపిస్తూ ఉంటుంది 2 చేతులు. అర్థమైందా తెలుగు? ఆయన అంత ముందల పెళ్లి కాక మునుపు ఉదయాన్నే 7 గంటలకు వచ్చాడు. అప్పుడు ఈ చర్చి ఎక్కడుంది? ఇంత చర్చి లేదు. చిన్న చర్చి. ఆ చర్చి ఊడ్చేవాడు, చేపలన్నీ వేసేవాడు, చర్చిలోనే పడుకునేవాడు. చర్చి పడగొట్టేశాం, అయినా సరే మానకుండా అది ఉండేది. దాన్ని ఏమంటారు? దాన్ని మచ్చు సన్సైడ్ ఉండేది. ఆ కిందంతా మేము అన్ని పిల్లర్స్ వేయడం కోసం అన్నీ ఏదో వర్క్ జరుగుతుంటే మట్టి లేకపోతే గోతులుగా ఉంటే సన్సైడ్ మీద పడుకునేవాడు. ప్రతిరోజు రాత్రి వచ్చి పొద్దున్నే ఊడిసి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చేవాడు. సాయంత్రం పూట ఎండాకాలం అయితే మేడ మీద ప్రార్థన చేసుకునేవాడు. అప్పుడు మెట్లు కూడా పడగొట్టేశాం, అయినా పైకెప్పి బోర్మ నేడిసేవాడు. ప్రవ్వా నాకు పెళ్ళాన్ని పెళ్ళానేది. ఈ పెళ్ళాన్ని ఇచ్చాడమ్మా దేవుడు, భలే పెళ్ళాన్ని ఇచ్చాడమ్మా దేవుడు. యేసు రక్తమే. అసలు ఎంత బుద్ధిపరుడు అంటే ఊళ్ళో అందరూ అనేవాళ్ళు, ఆదాం ఫాస్టర్ గారు అనేవాళ్ళు అండి అందరూ. ఇక సంచి కూడా పెట్టుకునేవాడు, ఏంటంటే డ్రమ్మోహ సంచిన పెట్టుకునేవాడు. ఆయన ఆ గొర్రెలు మేకలు ఉన్నా సరే సమయానికి తీసుకొచ్చి అక్కడ వదిలేసి ఇంకా సైకిల్ వేసుకొని బుర్రని వచ్చేవాడు ప్రార్థనకి. ప్రతి ప్రార్థనకి ఒక్క బీరు పోలే ప్రార్థనకి. ఇక ఈ పెగతి వచ్చిందమ్మా, ఏం చేసిందో గొరికి పెట్టింది. మొత్తం గొరికి పెడితే ఆ రోజు మనం 8 గంటలకి ప్రార్థన అయినా 7:30 వచ్చేసి, అంటే పొద్దునే ఊడిచేసి మొత్తం పట్టాలేసి వెళ్ళిపోయేవాడు. 7:30 పావుదక్కులు నాతో పాటు వచ్చేసేవాడు. వచ్చి మళ్ళీ నాతో పాటు వచ్చేసి చక్కగా శుభ్రంగా ఇస్త్రీ బట్టలు వేసుకునేవాడు. ఆ రోజుల్లో పెళ్ళి కాకపోతే ఎంత బాగుంటుందో. ఇస్త్రీ బట్టలు ఉంటాయి. ఏ బట్టలు ఉంటాయి? ఇస్త్రీ బట్టలు ఉంటాయి. బట్టలు అసలు నలగనే కొత్త బట్టలు ఉంటాయి. ఎంత బాగుండేవాడు మయ్య.
ఎంత క్షమంగా వచ్చేవాడో మయ్య. అసలు ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వచ్చేవాడు. ఒక్కోసారి పాస్టర్ గారు లేకపోతే మా ఇంట్లోనే ఉండేవాడు, అక్కడే తినేవాళ్ళం, ఇద్దరు అక్కడే నిద్రపోయేవాళ్ళం. ఇక అందరూ అనుకునేవాళ్ళు అసలు అయ్యగారు తర్వాత అయ్యగారు ఈయనరా అనేవాళ్ళు. ఈరోజు అయ్యగారి ఇంటి ఎదురుగా ఉన్న అయ్యగారు కనబడతలే ఆదాముకి. ఇంకో విషయం చెప్పనా, ఆయన జస్ట్ ఒక 15 మినిట్స్ బ్యాక్ మాత్రమే చర్చికి వచ్చాడు. 15 నిమిషాల క్రితమే చర్చికి వచ్చింది. పెళ్లి కాకేమో అరగంట ముందలు ఉండేవాడు. చెప్పండి. పెళ్ళయిన తర్వాత ఇప్పుడేమో చెప్పండి ముగించబోయే అరగంట ముందలకు వచ్చాడు. ఈ తోటలోకి మేక దూరింది. మొదటి భక్తి ఏమాయే, మొదటి ప్రార్థన ఏమాయే, మొదటి విశ్వాసం ఏమాయే, మొదటి యొక్క ప్రవర్తన జీవితము ఏమాయే. కాబట్టి మళ్ళా ఏం చేద్దాం, ఈ రోజు నుంచి తిరిగి కట్టుకుందాం. యేసు గొప్పవాడై ఉన్నాడు. యేసు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ప్రేమ అద్భుతమైనది. ఆయన ప్రేమ తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఈ యేసయ్య ప్రేమ మీద కొన్ని వందల పాటలు ఉన్నాయి. ఇవన్నీ పాడుకుంటే ఎల్లుండి అయిపోయింది. కాబట్టి యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి మొదటి ప్రేమ మళ్ళీ కలిగి జీవిద్దాం. కనీసం ఈ మేకకైనా కొంచెం జ్ఞానోదయం కలిగి ఈ మేక తోటకి ఏం చేయాలి, గొర్రకుండా వదిలితే చక్కగా ఎరువేయాలి. నీళ్ళు పోసే దమ్ము దానికి లేదు. మేక ఎరువు మాత్రం వేస్తూ ఉంటుంది. తెలుగు అర్థమైందా? ఎరువు ఎత్తే బలంగా ఉంటాయి, మొక్కలన్నీ బలంగా ఉంటాయి, పుష్టిగా ఉంటాయి, కాయలు కూడా పూత కూడా బాగా పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మేక ఎరువు గట్టిగా హల్లెలూయా. కాబట్టి విషయం అందరూ తెలుసుకోవాలి పిల్లలు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన భక్తిని పాడు చేసుకో. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు వెళ్తేనే ఆ పేట మొత్తం కూడా, మా రాజేశ్వర అక్క పేట మొత్తం కూడా ఆవిడ రాజేశ్వర ఒక లీడర్ అనమాట. లీడర్ ఏంటండి, లీడర్. ఏంది పిన్ని వచ్చినా బయలుదేరవా, బై అసలు మీకు బుద్ధి లేదు. ఇప్పుడు దాకా ఏం చేశారు, బాగానే ఉంది, తిట్టింది. అమ్మో ఇవి తిడుతుందని గబగబా బయలుదేరి వస్తాయి. ఒక రోజున వీళ్ళు రెడీ అయి కూర్చుంటారు. ఏంది రాట్లా అక్క, సరే మొత్తమే టైం అయిపోతుంది వెళ్ళిరా. ఈ రోజు రాలేనులే, ఒళ్ళంతా నొప్పిగా ఉంది, దేవునికి స్తోత్రం. వీళ్ళు రెడీ అయిన వాళ్ళు ఇక మీరు వెళ్ళట్లేదా, మేము కూడా పుష్. ఏంది గాలి, ఇవన్నీ ఏం గాలి కొడితేనే లేసే ఉబ్బే బోర్లు ఇవన్నీ కూడా. అబ్బా యేసు ప్రేమ కావాలి. హల్లెలూయా. ఎవరి ప్రేమ చెప్పండి, ఏ ప్రేమ? మొదటి ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, అదే 2వ అధ్యాయంలోనే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే 13వ వచనం చదవండి. సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నాకు తెలుసు. నీవు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మొదటి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ. అంత్యోపి అనేవాడు మీ మధ్యలో హతసాక్షిగా మరణించినప్పటికీ కూడా మీరు ఎవరికి, ఏ దుష్టుడికి, ఏ దుర్మార్గుడికి, ఏ విధమైనటువంటి మత ఛాందస్వాదులకి క్రీస్తుకు వ్యతిరేకమైన వారికి మీరు భయపడలేదు. మనం భయపడకూడదు. దేవుని సన్నిధానంలో ఒకే ప్రేమను కలిగి మనం జీవించాలి, భయపడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారంలోనే 2 సిస్టర్గారులను తీసుకొని వెళ్ళి చెరసాల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. ఆ గవర్నమెంట్ అన్యాయకృతంగా ఆడవాళ్ళని తరలిస్తున్నారు. ఎవరు వాళ్ళని ఏమంటారు, ట్రైబల్స్ని తరలిస్తున్నారని సిస్టర్స్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు.
ఆ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారిని అన్యాయకృతంగా మరి చంపేశారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఖచ్చితంగా అలాంటి జరిగే ఉంటుంది, దాంట్లో అనుమానం ఏమీ లేదని నా మనసుకు అనిపిస్తుంది పిల్లారా. కారణం ఏంటంటే ఒక సేవకుడు తాగటం ఏంటి, విశ్వాసులు కూడా నమ్ముతున్నారు తాగి ఉంటాడులే అని. అంటే నువ్వు తాగుతున్నావేంది? ఆయన ఏమైనా చిన్నపిల్లగాడా? ఎన్ని దేశాలు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు, కోటీశ్వరుడు చిన్న చిన్న కోట్లోకి వెళ్ళి చిన్న బాటిల్ తీసుకుంటాడా? ఎలక్షన్ అప్పుడు పంచిన ఇది మందు బాటిల్ లాగా అలాంటివి ఉండవు. కానీ పిల్లారా, అంత మాత్రమే కాకుండా చర్చిలు పడగొడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, పాస్టర్ని అన్యాయకృతం చేస్తున్నారు. ఏమో ఈ మధ్య నిన్న విన్నాను, ఒక సర్టిఫికేట్ అయిందంట, ఇక 1 నెలలోనో 2 నెలల్లోనో లైసెన్స్ లేని చర్చీలు, ఆధారం లేని చర్చీలు, సర్టిఫికేట్ లేని చర్చీలు, ట్రైనింగ్ లేని చర్చీలు అన్నింటినీ పీకుపడేస్తారంట మన ఆంధ్ర రాష్ట్రంలో. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అయినా పీకేనివ్వండి, పీకేనివ్వండి, పంపిస్తే పంపించనివ్వండి. సేవ జరగకపోవచ్చు, కొన్ని మీటింగ్లకి పర్మిషన్ ఇవ్వట్లేదు, చర్చెస్కి పర్మిషన్ ఇవ్వట్లేదు, చర్చిలు కట్టనివ్వట్లేదు. అంతేందుకు మనకు మున్నంగిలో కట్టనిచ్చారా? కట్టనివ్వలే. కానీ అదేమన్నా ఆక్రమించుకుందా, దోచుకుందా? ప్రభుత్వ భూమి కాదు, సొంత నేల మీద కూడా చర్చి కట్టనివ్వట్లే. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ క్రిస్టియన్స్ని, ఈ ముస్లిమ్స్ని ఈ దేశం నుంచి తరివి కొట్టాలి అంటే, మరి తరివి కొడితే ఖాళీ అయిద్దరు నాయన. భూమి అంతా ఏమైంది? ఖాళీ అయింది. మీరే సర్టిఫికేట్ ఇచ్చారు, ఆధార్ కార్డులో ఏముంది? వీఆర్ ఇండియన్స్ అని. మొత్తం ఈ దేశం హిందూ దేశం కాదు, భారతదేశం. ఏ దేశం అండి? ప్రతిజ్ఞలో ఏమని ఉంటుంది? భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ కూడా అంటే పాడుకోవడానికి చెప్పడానికి బాగుందా? ప్రతిజ్ఞ చేయడానికి బాగుందా? ఈ రోజున క్రైస్తవుడు ఎవరికి హాని చేసేవాడు కాడు. క్రైస్తవుడు ప్రేమిస్తున్నాడు. వరదలు వచ్చినా, సునామీలు వచ్చినా, లేకపోతే భూకంపాలు వచ్చినా, లేకపోతే కరోనా లాంటి విపత్తులు వచ్చినా, ఇలాంటి రకరకాలైన విపత్తులు వచ్చినప్పుడు ఆదుకునేది మొట్టమొదటి ఉండేది ఎవడు తెలుసా? ప్రార్థన చేసేవాడే. కారణం, ఆడికి ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమ యేసయ్య ప్రేమ కాబట్టి ఆదుకునే వ్యక్తి, సహకరించే వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి. చలికాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, నేటికి కూడా ప్రతిరోజు క్రైస్తవ సమాజం పాస్టర్లు చాలామంది కూడా వీధుల్లో ఉన్న వాళ్ళకి, ఎవరికి ఆ యొక్క భిక్షాటగాళ్ళకి అన్నం పెడుతున్నారు, రోడ్ల మీద ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నారు. చలికాలంలో అయితే దుప్పట్లు కప్పుతున్నారు, ప్లాట్ఫారాల మీద ఉన్న వాళ్ళకి దుప్పట్లు కప్పుతున్నారు. ఎన్నో సేవా సమితులు ఉన్నాయి. ఈ రోజుకి 5 రూపాయలకే భోజనం పెట్టే క్రిస్టియన్ మిషనరీస్ చాలామంది ఇప్పటికీ ఉన్నారు. కుష్టి రోగులకి బాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అనాథ పిల్లల్ని పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు, చదువుల కోసం పిల్లల్ని దత్తత తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది. ప్రేమను పంచేవాళ్ళే తప్ప ప్రియ దేవుని బిడ్డలారా మత మార్పిడి కాదు. మత మార్పిడి వస్తే మాకేం వచ్చింది? మాకేం రాదు. యేసయ్య ప్రేమను పంచాలంతే. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని యేసయ్య చెప్పాడు. ఆ మాటకి, ఆ వాక్యానికి మాత్రమే యావత్ క్రైస్తవ లోకం దానికి కట్టుబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చివరిగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘ శరీర కార్యాలు ఉన్నాయి. శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయి? 16కి పైబడి ఉన్నాయి శరీర కార్యాలు. కానీ ఆత్మఫలాలు మాత్రం కేవలం 9 మాత్రమే ఉన్నాయి. ఆ 9లో మొట్టమొదటి బహుమతి పొందుకుంది ఏంటో తెలుసా? ప్రేమ. చెప్పండి. ప్రేమ ఆత్మఫలాల్లో ఒక ఫలం ప్రేమ. కాబట్టి దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నా హృదయమును
వశపరుచుకుంటేవి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటుంది. నీ హారములో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటవి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, నీ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకునే పరిమళ తైలపు వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టికి చెప్పండి, దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నువ్వు పూసుకునే పరిమళ తైలం వాసన సకల గంధవర్గము కన్నా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అలాగే విశ్వాసిగా మంచి పేరు కలిగి ప్రేమ కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. ఆత్మఫలములలో 9 మొట్టమొదటిది ఏంటంట? ప్రేమ. ఈ ప్రేమ కలిగి సకల ప్రజలను ప్రేమిద్దాం. సహోదరులుగా సహోదరిగా భావిద్దాం. యేసు మనల్ని ప్రేమించినట్టుగా ఆ ప్రేమ ప్రపంచానికి చాటి చేద్దాం. ఆ ప్రేమ ప్రతి ఒక్కరిని మన దగ్గర చేర్చేదై ఉన్నది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పంచదార పలుకు కొన్ని వందల చీమలను బయటికి తెప్పిస్తుంది కదా. చెప్పండి. పలుకు ఎంత చిన్నదే పంచదార, కానీ చీమలన్నిటినీ బయట తీసుకొచ్చినట్టుగా ఒక ప్రేమ అనేక మంది పాపులను యేసయ్య దగ్గర తీసుకొచ్చేది పిల్లారా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ కలిగి జీవిద్దాం. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే. కాబట్టి ఈ వారం నుంచి అయినా అనేక మందిని, పాపుల్ని ప్రేమిద్దాం, రోగుల్ని ప్రేమిద్దాం, అసహ్యకులను ప్రేమిద్దాం, ద్వేషించే వారిని అన్యులను కూడా ప్రేమిద్దాం. ప్రేమించి యేసు దగ్గరికి తీసుకొచ్చి యేసయ్య ప్రేమ పంచి పెడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. లేచినబడదాం. కోరిన వెళ్ళా చేయుట కొరకు మీరితి నీ ప్రేమా సరిహద్దు. కోరిన వెళ్ళా చేయుట కొరకు మీరితి నీ ప్రేమా సరిహద్దు. అయినా నీవు విడువక నన్ను, అయినా నీవు విడువక నన్ను, బంగారు సంకెళ్ళలో బంధించినావు, బంగారు సంకెళ్ళలో బంధించినావు. నన్ను పోనివ్వని ప్రేమానన్ను వెదకుచున్నది ప్రేమ. నన్ను పోనివ్వని ప్రేమానన్ను వెదకుచున్నది ప్రేమ. మట్టిని మించిన మహిమను ఇచ్చి మనసులో ఉన్న ప్రేమనే అడిగి, మట్టిని మించిన మహిమను ఇచ్చి మనసులో ఉన్న ప్రేమనే అడిగి, ప్రేమించావా నన్నే నీవు, ప్రేమించావా నన్నే నీవు, ప్రేమకు తగిన జీవితమడిగి, ప్రేమకు తగిన జీవితమడిగి, నన్ను పోనివ్వని ప్రేమానన్ను వెదకుచున్నది ప్రేమ. నన్ను పోనివ్వని ప్రేమానన్ను వెదకుచున్నది ప్రేమ. క్రమపరచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ గల రాజా, పరిశుద్ధమైన మా దైవమా, ఘనమైన నా తండ్రి, మీకు వందనాలు ప్రభు. నీ ప్రేమ పరము నుండి భూమికి దిగి వచ్చింది. పాపులమైన మమ్మల్ని ప్రేమించావు. నీ ప్రేమకు ఒక నిర్వచనమును చూపించి ప్రాణము పోవునంతగా
ఒక రక్తపు బొట్టు కూడా నీలో మిగిల్చుకొనకుండా ఆ రక్తంతో మమ్మల్ని కొన్న దేవా మీకు వేలాది వందనాలు. మేము కూడా నిన్ను పోలి నడుచుకుంటూ నీ ప్రేమలో భాగస్థులమయ్యి నీ అంతగా మేము ప్రేమించలేకపోయినా ప్రభువా, నువ్వు మాకిచ్చిన ప్రేమ అది శ్రేష్టంగా అందరికీ పంచబడే భాగ్యమును మీరు దయచేయండి దేవా. మేము మొట్టమొదటిగా మా శత్రువులను ప్రేమించే ఆ యొక్క కృపను మీరు మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. ఒక అన్యులను ప్రేమించాలి ప్రభువా. అయ్యా ప్రేమ అంటే ఏంటో తెలియని వారికి నీ ప్రేమను పంచిపెట్టాలి దేవా. అయ్యా మాలో ఉన్న ప్రేమను వారు చూసి క్రీస్తులో ఈ విధమైన ప్రేమ ఉందా, క్రీస్తు బిడ్డల్లో ఇలాంటి ప్రేమ ఉంటుందా, ఈ ప్రేమకు ఆకర్షితులవ్వాలి. దేవానికి స్తోత్రం దేవా. కొంచెము ప్రేమ మా మదిలో మెదలనివ్వండి. దేవానికి స్తోత్రము. మీరు చెప్పినట్లుగా ప్రభువా నిజమే, ఇదిగో కొంచెము ఒక పంచదార పలుకు వలె మా ప్రేమ ఉంటే ప్రభువా అనేక మందిని ప్రభువా అయా జీవులను మీ యొద్దకు తీసుకురాగలము. అంటే బలహీనులను ప్రభువా, చిన్న జీవితాలను ప్రభువా అయా ఇదిగో నెమ్మది లేని వారిని ప్రభువా అలాంటి వారిని నీ యొద్దకు తీసుకొచ్చే యోగ్యత అయా ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి దేవా. నీకు వందనాలు ప్రభువా. నీ రాకడ రాబోతూ ఉన్నది అయా, సూచనలు జరుగుతూ ఉన్నాయి. నీ ఎదుట మేము చేతులు కట్టుకొని నిలబడాలి. నిలబడే ముందు ఇదిగో నేను ఈ ఆత్మని ఎద్దుకు నడిపించానని అయా ప్రతి ఒక్కళ్ళు ధైర్యంతో నీ ముందు నిలబడే భాగ్యమును మీరే దయచేయమని, ఈ ప్రేమలో అయా ఎవరికి ప్రేమ కరువైందో వారి ఎద్దకు వెళ్ళి నీ ప్రేమను పంచి అనేకులు నీ ఎద్దకు తీసుకురాబడే భాగ్యం మీరే దయచేయమని. ఎంత మధురమో నీ ప్రేమ, ఆ మధురమైన ప్రేమను వారికి కూడా రుచి చూపించబడే భాగ్యం మీరే దయచేయమని యేసు నామములో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి అది విస్తరించబడే భాగ్యం మీరే దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.